అన్నా వీళ్ళిద్దరినే తీసి పెడతాను. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్తాను. హ్యాపీ క్రిస్మస్. దేవునికి ఇష్టలుగా మారడానికి, ఉపకారము ధర్మము చేయడానికి మన మనస్సును, మన హృదయాన్ని సమాధానము ఎవరికి అంటే మొట్టమొదటిగా చూచా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. రెండవదిగా ఎవరికి సమాధానం అనేటువంటి మోహమును బట్టి, దురాశను బట్టి, గర్వమును బట్టి, అత్యాశను బట్టి మొట్టమొదటిగా సమాధానాన్ని మానవుడు కోల్పోయాడు. ఇప్పుడు మరలా ఆ సమాధాన స్థితి, కోల్పోయిన సమాధాన స్థితిని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఈ సమాధానము ఎవరికి అంటే ఎవరైతే దేవునికి ఇష్టలై ఉంటారో వారికి. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? చాలా మందిలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. డబ్బున్న వారిని ఇష్టపడతాడండి, గొప్ప వారిని ఇష్టపడతాడండి, లేకపోతే ఉన్నత చదువులు చదివిన వారిని ఇష్టపడతాడండి. ఇలా చాలా ఆలోచనలు చాలా మందిలో. ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు అందరినీ ఇష్టపడతాడు. ఆయన ఎవరిని, మానవుడైన ఆదాము దేవుడితో ఉన్న ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని, ఆ సమాధానాన్ని మొదటి మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి సమాధాన స్థితిని, దేవుడితో ఉన్న సమాధాన స్థితిని కోల్పోయాడు. కనుక ఈ రోజు అనగా క్రిస్మస్ పర్వదినాన దాదాపు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ప్రభువైన యేసు సమాధానములు పొందడానికి, సమాధానములు కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే సమాధానాన్ని మనం కలిగి ఉండగలుగుతాం? కొన్ని మాటలను ఈ రోజు ధ్యానాంశంగా నేర్చుకుందాం. ఇక్కడ మనం చదివినటువంటి లూకాసు వార్తలో మనం గమనించినప్పుడు ప్రియులారా, అక్కడ దేవదూత ప్రకటిస్తా ఉంది. ఏమనంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అందరికీ కాదు. ఈ సమాధానం ఎవరికట? క్రీస్తు అనుగ్రహించిన ఈ సమాధానము ఆయనకు ఇష్టలైన వారికి. ఈ సమాధానం అసలు మొదట ఎలా పోయింది? మానవుడు సమాధానాన్ని ఎక్కడ, ఆయన సమాధానకర్తయగు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఏమై ఉన్నాడో, ఏమి తీసుకుని రాబోతా ఉన్నాడో స్పష్టంగా తెలియపరచబడింది. ఈ సమాధానాన్ని మానవునికి సృష్టికర్త అయిన దేవుడితో పిల్లల ఆయన చేత సృజించబడినటువంటి మానవునికి సమాధానం ఎలా కలిగింది అంటే కనుక ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన రాకపోతే మానవునికి దేవుడితో సమాధానం, తండ్రితో సమాధానం లేదు. ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మన ధ్యానాంశముగా సమాధానకర్తకు నివాస స్థలము, సమాధానము ఆయన తీసుకుని వచ్చారు అనే దానిలో స్థితి ఎవరికి? యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ద్వారా మానవాళికి రక్షణ కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ద్వారా నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు లోకానికి దిగి రావటం ద్వారా ఆ మరణము, ఆ చీకటి సమస్తమును పారద్రోలబడినవని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది.
కానీ ఈ సమాధాన స్థితిని ఆయన వేటినైతే ఈ శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన తీసుకుని వచ్చారో వాటిని పొందేటువంటి బిడ్డలముగా మనుష్యులముగా మనము సిద్ధపడాలి. ఆయన మన కొరకు మనుష్యులు ఎవరు తీసుకుని రాని, లేకపోతే మనుష్యులు ఎవరు చేయలేనటువంటి వాటిని భవిష్యత్తులో ఉందాం. రాగ ద్వేషాలు విడనాడదాం, ప్రేమను పెంచుకుందాం, ఒకరి పట్ల ఒకరు అన్యోన్యతను అనురాగతను పెంచుకుందాం. మనందరం కుటుంబంగా ఉందాం, కష్టాలు నష్టాలను అందరూ నడుద్దామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తూ, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఎంతో ప్రేమతో నన్ను గెలిపించారు. చాలా చాలా ప్రేమతో. రాజకీయ పార్టీలు పొత్తులు ఉన్నాయి, కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, అలాగే కోదండరావు గారి పార్టీ, షర్మిల గారి పార్టీ, ఎంఎల్ నక్సలైట్ పార్టీలు అందరూ దళిత సంఘాలు ఐక్య వేదికగా పెట్టుకున్నారు. గిరిజన సంఘాలు, పేదవాళ్ళు, కార్మికులు అందరూ కూడా ఒక వ్యక్తి మన గొంతు వినిపించేవాడు ఉండాలని కోరుకున్నారు. ఆ పొత్తు ఇటు పేదవాళ్ళ కోరిక, ముఖ్యంగా మైనారిటీస్, క్రిస్టియన్స్, ముస్లిం మైనారిటీస్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు. దాని వెలుగులో కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా రావాలని కోరుకున్నారు. మీరు ఆ కోరిక ప్రకారంగానే ఇప్పుడు మన అభిజిత్ గారు చెప్పినట్టుగా కొత్తగూడెం చరిత్రలో ఎంత మెజార్టీ ఇప్పుడు ఎవరికి రాలేదు. మాకే ఆశ్చర్యం వేసింది. ప్రజలు నా పైన ఎంత భారం పెట్టారు అనేది అర్థమవుతా ఉంది. అందువల్ల మీరు చూపించిన ప్రేమకు అనుగుణంగా జేసస్ సమీక్షంలోనే, ఈ పెద్దల సమీక్షలో, వాళ్ళ సమక్షంలో, అదేవిధంగా ఇంత పెద్ద ప్రార్థనాలయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. తప్పు చేయను, అబద్ధమాడను, మోసం చేయను, చివరి నిమిషం వరకు మీ ఆశలకు అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటాను. ఖచ్చితంగా మీరు నా పైన చూపించిన ప్రేమను నెరవేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ, క్రైస్తవ మిత్రులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. ఒక బరియల్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ ముందు కొంత చూపించాము, అది అయిపోవస్తుంది అంటున్నారు. మళ్ళా దాన్ని ఎక్కడైనా సరే నేను ఖచ్చితంగా నా టైంలో దాన్ని వాళ్ళని సంపాదించి ఒక బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేపిస్తాను. అదే పద్ధతిలో ఇది ఎన్నికల తర్వాత చెప్పే మాట కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోండి. ఎన్నికల ముందైతే ఏదో చెప్పారనుకుంటాను. ఇది నా శక్తి వచ్చి లేకుండా కృషి చేస్తాను. అలాగే క్రైస్తవులకి ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఎప్పుడైనా పెద్ద ఏదైనా కార్యక్రమాలు మీకు ఇక్కడ ఉంది, బాగానే ఉంది, చాలా మందికి లేదు. క్రైస్తవులకు ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేద్దాం. అలాగే పాస్టర్స్, ఆయా చర్చెస్ పాస్టర్స్ ఇల్లు, సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మనం ఏర్పాటు చేద్దాం. ఇందులో క్రైస్తవులు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ పెద్దల సహకారం తీసుకుని వాళ్ళందరూ కూడా ఇంటి సౌకర్యం రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇందిరం వెళ్ళ అవకాశం కల్పిస్తుంది. అందులో వాళ్ళందరూ కూడా ఏళ్ళ సౌకర్యం ఏర్పాటు చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చిన్న ఏదైనా పెద్ద ఉన్నా అందుకుందాం, మాట్లాడుకుందాం. ఏదైనా ఇబ్బంది అయితే మీకు చెప్తాను, ఈ ఇబ్బంది ఉన్నది తప్పితే మోసం మాత్రం చేయనని చెప్పి మీకు ఒకసారి చెప్తూ, మీరందరూ సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలకి మంచి చదువులు రావాలి. మహిళలు ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా వృద్ధులు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ప్రశాంతంగా ఉంచాలి. ఆ విధంగా మన సర్వం కూడా సంతోషం ఉండాలని కోరుకుంటూ, నేను మీ కుటుంబంలో ఒకటిగా నన్ను ఆదరించండి. మీ కుటుంబంలో పెద్దగా లేదా మీతో ఒకటిగా ఆదరించండి. మీరు మేము కలిసి నడుద్దాం, భవిష్యత్తులో మంచి చేసుకుందాం. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు జరిగినంత మంచి చేయడానికి నేను కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, నేను ప్లాన్ చేసుకుంటున్నా. మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ, మీ అభిమానాన్ని ఆప్యాయత నిర్లక్ష్యం చూపించాలని కోరుతూ, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. అదే పద్ధతిలో మీరందరూ కూడా ఇవాళ వాళ్ళందరికీ మరొకసారి నా తరపున నన్ను మీరు గెలిపించినందుకు నేను జన్మల రుణపడి ఉంటానని తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చేసే కార్యాలేంటి?
అనేటువంటి అనేక విషయాలను ప్రవచనకర్తగా యెషయా ప్రవక్త ప్రవచించడం జరిగింది. దానిలో మనం చదివాం, ఎలాగనగా ఆయన ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఆయన రావడంలో గల ఆంతర్యం ఏంటి అంటే కనుక, క్రిస్మస్ అంటే పరిశుద్ధుడైన దేవుడు పాపుల కొరకు. చాలా సంతోషం. మరి ఇచ్చి జనసంద్రముతో ఈ యొక్క మహాదేవాలయంలో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందమయం. ఈ ప్రత్యేకమైన సమయమున మన మధ్యలో మరి కొత్తగూడెం పట్టణ అభివృద్ధి ప్రదాత, మరి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం పొందుకొని మన ప్రాంతాన్ని మరల అభివృద్ధి పదవులోనికి నడిపించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన నాయకులు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూనమనేని సాంబశివరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి సార్ వారి యొక్క శుభములను అందించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎక్కడెక్కడ నుంచో మారుమూల ప్రాంతాల నుండి తరలిస్తారు. ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు బర్త్డే సందర్భంగా ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము నమ్ముకునే ఒకే ఒక దేవుడు మా యేసుక్రీస్తు. ఆయన మేము చాలా, అంటే మా బాధని, మా మీద పడే నిందని అన్నిటిని మేము ఆయన మీద చూస్తాం. ఎందుకంటే ఆయన మా కోసం రక్తం చిందించిన దేవుడు. సో ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుని ఆరాధిస్తున్నారంటే అప్పుడే అర్థమవుతుంది దేవుడు గొప్పతనం ఏంటి అనేది. అందరికీ కొత్తగూడెం తరఫున, చర్చ్ తరఫున అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ నేను వర్షిని, కొత్తగూడెం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ తరఫున మాట్లాడుతున్నాను. ఉదయం 4 గంటలకి ప్రతి సంవత్సరం మేము కూడి ఇక్కడ ఆరాధన జరిపించుకొని, సెయింట్ ఆండ్రూస్ చర్చ్లో మేము ఆరాధన జరిపించుకొని ప్రతి ఒక్కరి గురించి కూడా మేము అందరం ప్రార్థించి వాళ్ళకి దీవెనలు మెండుగా ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మేము ఇలా కూడి మీ అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా, మీ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలానే మెండైన దీవెన